2 నెలల్లో నేనే ముఖ్యమంత్రిని అంటున్నా జగన్మోహన్ రెడ్డి. ఎలా చూడాలంటారు? నిజంగా 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? ఆయన 2 నెలలు కాదండి, 2 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు కదా. ఆయనకి ఆ స్తోమత లేదు, ఇంక అయిపోయింది అది. ఆయన చేసుకున్న మంచి పనులు అలా ఉండయి. ఆయన చేయని పని ఏముందండి? మంచి పనులు చాలా చేశాడు ఆయన. జనాలను సావదంగిచ్చాడు, తగాదులు పెట్టాడు, అల్లర్లు పెట్టాడు, అన్ని చేశాడు. ఆయనకి ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ పనుల్లో సిద్ధస్తుడు ఆయన. అంటే ఆయన పదే పదే చెప్తుంది ఏంటంటే కనుక నేను నేను కరెక్ట్గా 4 నెలల్లో వస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరూ అంతు తేలుస్తాను అంటున్నాడు. జరిగే పని అంటారా? ఈయన మాటలేని ఆ జనాలు ఖండమైపోతున్నారు. వాళ్ళ బ్యాచ్ ఈ 4 నెలల తరిగే వాళ్ళు వచ్చి ఇప్పుడు వచ్చేసిందని వాళ్ళు ఖండమైపోయి వాళ్ళు అలా అడావులు చేయడం ఎక్కువైంది. ఈయన వల్ల ఒక బ్యాచ్ జనం, ఆయన అనుకున్న వర్గీయులు నాశనం అయిపోతున్నారు ముందు పాపం వాళ్ళకి. అంతేగా వస్తాడు ఈ పిచ్చి ఆశ ఒకటి చూపిస్తున్నాడు ఆయన. నెలలో వస్తాం, 4 నెలల్లో వస్తాం, సంవత్సరంలో వస్తాం. ఏంటంటే వచ్చేది ఒక పద్ధతి ఉంటుంది, ఒక డొమెస్టిక్ ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. లెక్క ప్రకారం ఏదైనా ఎక్కడో వాళ్ళు ఎన్నికలు వచ్చినట్టు ఈ సంవత్సరంలో ఎన్నికలు వస్తాయని 4 సంవత్సరాలు అయిపోయింది, 6 నెలలు ఎలక్షన్లు, ఆ లెక్క అలా ఉంటుంది లెక్క. వీళ్ళు ఏమనుకోకుండా ఎలక్షన్లు ఏమి లేకుండా వీళ్ళు ఎట్టొస్తారండి? ఏ లెక్కతో చెప్తున్నారు వీళ్ళు? మరి ఏమన్నా వీళ్ళు గుడి పుట్టాలు నేను చేసుకుంటున్నారు వీళ్ళు ఏమన్నా? వాళ్ళు గుడి పుట్టాలు చేస్తే మరి జనాలు తెలియని గుడి పుట్టాలని ఏంది మరి? అంతే కదండి, గుడి పుట్టాలని ఉందా? అంటే ఆయన పదే పదే చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి నేనుండి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అనే మాట చెబుతున్నారు కదా. ఆయన అధికారంలో ఉంటేనే సంక్షేమ పథకాలు ఉండేయంట, ఆయన అధికారంలో ఉన్నప్పుడే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారంట. ఇదంతా వాస్తవమేనా? ఉంటే ఇప్పుడు జరిగిన ఆయన ఉన్నప్పుడు జరిగిన ఈ దానికి వ్యత్యాసం చూపాలండి. ఆయన్ని గొడవల్లో కానీ, మా చావుల్లో కానీ, మరణాల్లో కానీ వ్యత్యాసం ఉంటుందిగా. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు ఎన్ని చేపించావు? నిర్దాక్షిణ దారుణంగా చాలా ఉండేగా నువ్వు చేపించినవి. చాలా ఉండేగా, నువ్వు ఎన్ని చేపిలా? మరి దారుణం. మరి మాట్లాడడానికి ఒక అర్థం ఉండాలి, పద్ధతి ఉంటుంది. నేను ఉన్నప్పుడు ఏం చేసావు? నువ్వు ఉన్నప్పుడు అసలు బయటకు వచ్చావు 4 సంవత్సరాల దాకా? వాస్తవం మాట్లాడు. 4 సంవత్సరాలు బయటకు వచ్చావా? నీ ప్యాలెస్ రాలేదుగా. ఉంటే లేదు కాబట్టి మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆయన లేకపోతే ప్రజలు అసలు సంక్రాంతి చేసుకోవట్లేదంట కదా. నువ్వు ఉన్నప్పుడు ఇచ్చేసావు కదా, జగనన్న పథకాలు ఇచ్చే పండగలు, సంక్రాంతికి అవి ఇచ్చావు కదా. ఏమి ఇచ్చావు? అప్పుడు ఎలా ఉంది లెక్కలు? ఇప్పుడు ఎలా ఇప్పుడు చంద్రబాబు గారు ఏమి ఇవ్వకపోయిన పండగలకి సంక్రాంతి అనేది ఇప్పుడు హ్యాపీగా చేసుకున్నారు. అంతా ఫిలింలు ఉన్నాయి, చూసుకోమండి సంక్రాంతి ఎలా చేసుకున్నారు. నువ్వు ఉన్నప్పుడు సంక్రాంతి ఎక్కడ చేశారు ఇలా సంక్రాంతి? నువ్వు ఇచ్చావు గోరు ముద్దలని అయ్యని పురుగు పుట్ట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయట్లేదు. అంతా మాట తప్పాడు, మడం తిప్పాడు అంటున్నారు కదా. అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? సూపర్ 6 జరగట్లేదు అన్న మాట ఉత్తి మాట అండి. ఎందుకు జరగలేదు సూపర్ 6? ఎందుకు జరగలేదండి? ఏం జరగలేదు చెప్పండి? జరగదు ఏంది? అన్నీ జరుగుతాయి, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒకేసారి అవుద్ది అంటే పిల్లలకి ఇస్తా అన్న 15,000 కానీ, తల్లికి వందనం కింద 15,000 ఇస్తా అన్నాడు, ఆడబిడ్డ అనేది కింద 1,500 ఇస్తా అన్నాడు, ఫ్రీ బస్సు అన్నారు. ఇవి అసలు ఏమి ఊహల్లో కూడా లేకుండా పోయి మహిళలందరినీ మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి రోజు అంటుంది. మరి అది వాస్తవమే అనుకోవాలా? ఆమె మోసాలు చేసింది కాబట్టి ఆమె అనేది నెక్స్ట్ జరగబోతుంది, ఫ్రీ బస్ జరగబోతుంది. దానికి ఒక క్రమబద్ధీకరణ ఉంటుంది. ఆ క్రమబద్ధీకరణ పెడితే తీసేది ఉండదు. ఇంకా ఆ భద్రత ప్రకారం ఫ్రీ బస్ అనేది అమల్లోకి రాబోతుంది త్వరలో. మిగతా అంటారా స్టెప్ బై స్టెప్ జరుగుతాయి, టైం పట్టిద్ది, చేసుకుంటారు. ఇప్పుడు సంవత్సరం కూడా కాలేదండి, 6 నెలలు దాటింది. 6 నెలల తర్వాత ఫ్రీ బస్సు కూడా అమల్లోకి రాబోతుంది. దాన్ని కార్యాచరణ రూపొందుతున్నారు, చేస్తున్నారు. ఇది వాస్తవం జరిగింది. ఇది అంటే మరి రోజా కానీ వైసీపీ నాయకులు కానీ అప్పుడే సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదని ప్రచారం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అదే కనుక మేము ఉంటే కనుక 99.9% సంక్షేమ పథకాలు అమలు చేసాం, కూటమి ప్రభుత్వం అసలు ఏం అమలు చేయట్లేదని చెప్పి ప్రచారం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? మీరుంటే వాళ్ళ నోర్లు కొట్టి వీళ్ళ నోర్లు కొట్టి పథకాలు కొన్ని ఇచ్చారు, కొన్ని ఇచ్చారు, కొన్ని మాఫ్ చేశారు. మీరుంటే జరిగేది అదే. పథకాలు ఇచ్చారు, ఏమి ఇచ్చారు? కొందరు నోర్లు కొట్టారు. మీరు నోర్లు కొట్టి పథకాలు ఇచ్చారు. మీరు ఇచ్చారు కాదంటల్లా. ఎవరికి ఇచ్చా? అందరికి ఇచ్చారా? మీరు అందరికి ఇచ్చామంటున్నారు. అందరికి ఇస్తే మరి వీళ్ళందరూ ఎందుకు మొన్న నీకు అటు చూపించారు? మరి మొన్న నీకెందుకు అటు ఓటమి చూపించారు? 11 సీట్ల కింద సెర్చ్ చేశారు. నీకు వాస్తవమే కదా, 11 సీట్లకు వచ్చిన మాట వాస్తవమే, నువ్వు ఓడిపోయిన మాట వాస్తవమే. ఇవన్నీ వాస్తవాలు ఉన్నప్పుడు ఎందుకు వాస్తవం కాకూడదు? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక
ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏం జరుగుతుంది అంటారు అసలు రాష్ట్రంలో? సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని చెప్పి ఒక పక్కన ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం ఎందుకు రాలేకపోతుంది అనుకోవచ్చు అంటారు? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు చేసే పని ఎట్టంటే ఒక్కసారి ట్రాక్ వేస్తే ఆ ట్రాక్ మనకి కదలదు చెదరదు, అది జనాలకు తెలుసు. అందుకని జనాలు కూడా చూస్తున్నారు ఆయన వేసే మార్గం. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ఏమైందండి, ఏమైంది, ఏమన్నాడు, అయిపోయింది అన్నాడు జగన్. ఏమైపోయింది చూడండి, దానికి మళ్ళీ మొదలు పెట్టారు వైజాగ్ స్టీల్. అలాంటివి జరగాలి కానీ అదంతా మా ఘనత అని చెప్పుకుంటున్నారు వైసీపీ నాయకులు. నీ ఘనతైనప్పుడు ఎందుకు చేయలే? అప్పుడు నీ ఘనత వాస్తవ నీ ఘనత అనుకో, నువ్వు ఎందుకు చేయలే? మరి నువ్వు సగం వదిలిపెట్టావు. పోలవరం అంతే చేశాను, పోలవరం ఏమీ లేదు. ఇవాళ పోలవరం పరిస్థితి ఏంది, వైజాగ్ స్టీల్ పరిస్థితి ఏంది? నీకు అసలు ఆ మాట్లాడుతాను అర్హత లేదు నీకు. నువ్వు నీ సంగతి చెప్పాలంటే రామరాజు గారిని ఎంత ఇబ్బంది పెట్టావు. ఇవాళ సునీల్ అతని సంగతి ఏమైంది, సునీల్ది నీ బాధితులు వాళ్ళందరూ. 4 రోజులు ఆగండి, ఇంకా 2 రోజులు చూసి చూడండి. నిన్నే మొదలైంది కుంపు ఆ సునీల్ది. నువ్వు అందరినీ అట్ట మబ్బు పెట్టేసావు. ఈ రోజు బలి కాబోతున్న వాళ్ళు నీ పేరు చెప్పుకునే వాళ్ళు, అది వాస్తవం, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తే కనుక ఇది ఇప్పుడు సాక్షి మీడియాలో డైరెక్ట్ చెబుతున్నారు, ప్రైవేటీకరణ ఆపిందే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు చేసింది ఏమీ లేదు అని చెప్పి చెబుతున్నారు కదా సాక్షి మీడియాలో. మరి సరే అండి, మీడియాలు చెప్పడం కాదు, వాళ్ళు చదవడం కాదండి. వైజాగ్ స్టీల్ ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ యూనియన్ ఉంటుంది, వీళ్ళకి ముఖాముఖి పెట్టండి, తెలిసిద్ది. మీరు చెప్పి ఒప్పుకుందాం. మరి ముఖాముఖి పెట్టండి వాళ్ళకి వచ్చి. వాళ్ళు అర్ధనగ్న ప్రశ్నలు చేశారు వైజాగ్ స్టీల్ ఎంప్లాయీలు, మర్చిపోయారా మీరు? చూస్తున్నా అన్ని చేశారు. వాళ్ళు ఎట్ట మరుస్తారు? నువ్వు ఎక్కడో ఉండి స్టేట్మెంట్లు, విజయసాయి రెడ్డి స్టేట్మెంట్లు, వీళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు. విజయసాయి రెడ్డి ఏమయ్యాడు? ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. నాళ్ళు సజ్జలు ఏమయ్యాడు? నేను అమ్మిన బంట్లు వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు ఇవాళ వాళ్ళు లేకుండా మళ్ళీ కొత్త హీరోలను బయట పెడుతున్నావు. వాళ్ళు ఉండి మా స్టేట్మెంట్ ఇవ్వాలిగా. నువ్వెందుంటే నీ సలహాలు ఇచ్చినప్పుడు, వాళ్ళ సలహాల మీద పనిచేసినప్పుడు ఈ రోజు ఏమయ్యారు? వాళ్ళు ఉండారా లేరా? నువ్వేం భయపించావా? ఇంకా వాటి సమాధానం రావాలని ముందు. సజ్జల స్టేట్మెంట్ లేదు, విజయసాయి స్టేట్మెంట్ లేదు. ఏమైపోయారు నిజంగానే? గత కొంతకాలంగా చూస్తే సబ్దుగా ఉన్నారు. అది విషయం మీరు అడగలేదు, నేను అడుగుతున్నానండి. ఏమయ్యారు వాళ్ళు? ఇంతమంది కనుమరుగు చేశాను, నీ పేరు ఎత్తుకుంటాను కూడా వాళ్ళు భయపడుతున్నారు. ఏం చేస్తావు నువ్వు? భయం వాళ్ళకి తెలుసు అంతా. నీ మేకపోత అవతరణ, నీ పూర, నువ్వు ఎలాగా మనిషివి, ఈ పొద్దుగుడు పూలాగా తిరుగుతూ ఉంటావు, ఏ వాతావరణానికి అలాగ తిరుగుతావు నువ్వు. అలాగే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. వాస్తవం అండి, వాళ్ళు కనుమరుగైపోయారు. వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు తెలియాలి. ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగా మనుషులే కానీ వాళ్ళు సదలా మనిషే, ఈయన విజయసాయి రెడ్డి మనిషే, వీళ్ళందరూ ఏమయ్యారు? అసలు అంబటి రాంబాబు అసలు లేడు ఆయన, అసలు ఆయన కనుమరుగైపోయాడు. ఆయన ఏం స్టేట్మెంట్ లేదు. ఎప్పుడు హడావుడు ఇచ్చినప్పుడు ఆయన ఫోన్పే కొట్టినప్పుడు నేను హడావుడు ఉంటుందేమో, అసలు ఆయన స్టేట్మెంట్ లేదు అంబటి రాంబాబు గారిది. చూస్తున్నా వీళ్ళందరూ పార్టీ అయిన తర్వాత చిన్న జరుగుతామంటే వస్తా పోతా స్టేట్మెంట్లు ఇవ్వాలి. ఒక్క స్టేట్మెంట్ లేదు. వైఎస్ఆర్ చూపించి ఏం స్టేట్మెంట్ కొత్త వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ డ్రామాలు వేస్తానికి వస్తారు చూడండి. అలా కొత్త వాళ్ళు వస్తారు. ఎందుకు? వాళ్ళది అయిపోయింది కాబట్టి వీళ్ళు ఇలాగ వాళ్ళని వాడుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పార్టీ తరపున మీకు రియల్గా వచ్చి చేసేది ఎవ్వరు లేరు. పార్టీ భూస్థాపితం అయిపోతుంది అనుకోవచ్చుంటారా? మనం అనుకోకూడదు, ఆటోమేటిక్గా అది అయిపోయింది. ఇప్పుడు నుంచి ఒక దేవత ఒకటి డాన్స్ చేస్తా పైన చేయి పెట్టుకుంటే భస్మాత్ముడు ఆ టైప్ భస్మ అయిపోతున్నది. దాని మార్గం అంత వాస్తవం. అది వైసీపీ అనేది వాస్తవం. చూస్తా ఉండండి, ఎవరు వైసీపీ వస్తారో వచ్చిన వాళ్ళలో సగం నాశనం చేసి వెళ్ళిపోతున్నారు. వచ్చిన వాళ్ళు అంతే, ఏం లేదు. వైసీపీ అనేది నామరూపం లేకుండా ఇలా చదువుతూ ఇల్లే చేస్తున్నారు. చంద్రబాబు చేయని అవసరం లేదండి. ఇది వాళ్ళే చేసుకుంది, గంత వాళ్ళతో ఉంది.